అటు కాదు ఇటు. ఏమిటిది? లోపల నుంచి మాట్లాడుతున్నారు. మీ సంతకాలు కావాలని సెక్రటరీ గారి కాగితాలు పంపించారు. అన్ని తర్వాత వేణుగారు ఘోరమైన ప్రమాదం. వెంటనే ఇటు వెళ్ళి ఆయన రక్షించాలి. మా నాన్న ఆయన కారులో టైం బాంబు పెట్టించారు. మీరు చెప్పేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబోయే అల్లుడిని మీ నాన్నగారు చంపుతారంటే నేను నమ్మలేకపోతున్నాను. అయ్యో గీత, యు ఆర్ ఫూలిష్. ఇదంతా మా నాన్నగారి పన్నాగం. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు వేణుకి అసలు లేనేలేదు. వేణు నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వే ఆత్మగౌరవం పేరిట ఆత్మవంచన చేసుకున్నావు. నీకు తెలిస్తే కాదంటావని మధు ద్వారా మీ తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. నీకు ఉద్యోగం ఇప్పించమని నన్ను కోరాడు. నీ మనసు నుంచి ఆయన్ని ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నావు. నీకంత దగ్గరగా రావాలని అనుక్షణం ఆయన ఆరాటపడుతున్నారు. పద్మ, నిజమా? నువ్వు చెప్పేదంతా నిజమా పద్మ? నిజం నిజం, ముమ్మాటికి నిజం. కాలయాపన చేయకు. నిన్ను మనసా వాచా ప్రేమించిన వ్యక్తిని నువ్వే కాపాడుకోవాలి. ఆఫీసర్స్ క్లబ్ లో ఉన్నారు. త్వరగా వెళ్ళు గీత, ప్లీజ్. Compose yourself. I am all right. మళ్ళీ నాకు పునర్జన్మ ప్రసాదించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీరు ఇక్కడ ఉంటే ఏ నిమిషంలోనైనా మీ ప్రాణానికి ముప్పు రావచ్చు. ఆశ్చర్యపడుతున్నావా? నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నీతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న నీలాంటి నీచులు ఉన్నంత వరకు నేను బ్రతికే ఉంటాను. ఓ, మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీవనుకుంటున్నదే నేను అంటున్నాను. అంటే భానుజీ, నిండు ప్రాణాలు తీయవచ్చు, కానీ నిజాయితీ నోరు మూయించలేవు. కలెక్టర్, సారీ, ఐఎమ్ నాట్ కలెక్టర్. వేణుగా మాట్లాడుతున్నాను. అవినీతి చేతుల్లో నీతి సావదని హెచ్చరించడానికి వచ్చాను. నీలాంటి ప్రజాశత్రువుల చేతుల్లో నలిగిపోయిన అమాయకులు చిందించిన ప్రతి రక్తం బిందు ఒక్కొక్క కాలసర్పమై నిన్ను కాటువేసే రోజు వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. పాపం, కాస్త తప్పిపోయింది కానీ ఈ కవిత్వం చెప్పడానికి ఈ పాటికి నువ్వు ఉండేవాడివే కాదు. ఇప్పుడు నీ ఎదటే ఉన్నానుగా. అది నీ అదృష్టం. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా మా వాళ్ళని జాగ్రత్త పడమంటాను. భానుజీ, యు హావ్ ప్లేడ్ ఆల్ యువర్ కార్డ్స్. మూయించిన నీ హోటల్ని నా చేత తెరిపించినప్పుడే నీ సామర్థ్యం ఏమిటో తెలుసుకున్నాను. వేళ్లతో బాగా పాతుకుపోయిన విషవృక్షాన్ని గొడ్డలతో నరికి నా తావదని కూడా తెలుసుకున్నాను. ఈసారి ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతోనే పకలించి వేస్తాను. ఐ హావ్ గివెన్ యు ఎ లాంగ్ రోప్. ఆ పని చేస్తున్నది నేను. ఇంతకాలం నీ ఆటలు సాగనిచ్చింది నేను. ఈ దేశంలో నేను చెప్పిందే నీతి, నేను చేసిందే ధర్మం, న్యాయం. ఇది పాత కథ, నీలాంటి అవకాశవాదులు కంటున్న కళ. ఇక ముందలా సాగదు. నీ ఆట కట్టించే ఆయుధాలు నా చేతుల్లో ఉన్నాయి. భానుజీ, ఈ అహంకారానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. మనిద్దరి మధ్య జరిగే ఈ పోరాటంలో నాదే విజయం. అంటే నిజాయితీకి విజయం. అదే నిజమైన విజయం. నోర్ముయ్, ఏమిటా అహంకారం? ఏం చూసుకునే గర్వం? నిన్నిప్పుడే ఇక్కడే చిత్రవత చేయిస్తాను. ఎవరక్కడ? భానుజీ, 100 తుపాకులు కలిసినా ఒక్క నిజాన్ని కూల్చలేవు. పశుబలం పిరికివాడి ఆఖరి ఆయుధం. ఆత్మబలం నిజాయితీ పరుడి మొదటి రక్షణ.
ఇది నీ అంతానికి నాంది, నీ ముగింపు ప్రారంభం. బాగా గుర్తుంచుకో. మిస్టర్ ప్రసాద్, భానోజీరావు గారి అక్రమ వ్యాపారాల రహస్యాలన్నీ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నీ ఈ క్షణం బంద్ కావాలి. ఆ ఫ్యాక్టరీ తలుపులన్నీ తక్షణం మూతలు పడాలి. ఎందుకు ముచ్చారు నాకేం తెలియదు. అయ్యగారు అనండి. పని లేకపోతే కడుపు కదా మన మీద కుట్ర జరుగుతుంది. పిచ్చి కుక్కలు వచ్చాయి శాస్త్రులు. అయ్యా, ఈ జాతకంలో అంగారక దోషం ఉంది. నిజాశక్తి అంటే సామాన్యమైనది కాదు. వాజ్పదార్థాలని కొద్ది ఇలా పిల్లలతో సంతోషిస్తుంది. ఏం జరగబోతుందో చూద్దురు గాని రండి. సోదరులారా, మీ ఆవేశాన్ని నేను బాగా అర్థం చేసుకోగలను. రోజు కూలీతో బ్రతుకులు గడిపే మీకు ఈ ఫ్యాక్టరీల్ని మూసేస్తే ఎంత అన్యాయం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ ఈ మూసివేతకు నేను కాదు కారణం. చెప్పండి అది ఎంత చేస్తాం. జిల్లా కలెక్టర్ గారే నా ఫ్యాక్టరీలన్నీ మూతపడాలని నిర్ణయించారు. తండ్రి అవినీతికి పాల్పడి జైలుకు వెళ్ళాడు. కొడుకు లంచాలు మరిగి అక్రమాలకు పూనుకున్నాడు. మీకు చేతనైతే ఈ చర్యకు సంజాయిషి అతన్ని అడగండి. ఆయన ఉత్తర్వు అయితే తక్షణం ఫ్యాక్టరీలు తెరవడానికి నాకే అభ్యంతరం లేదు. ఇదిగో ఫ్యాక్టరీ తాళాలు, ఇవి మీకే ఇస్తున్నాను. అయితే ఇదంతా కరెక్ట్ గా బంధకమన్నమాట. ఆగండి, నా మాట వినండి. వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, ఆయుధాలున్నాయి. అక్కడ మీరేం చెప్పినా వినరు. వెళ్ళొద్దు. ప్రజాశక్తిని ఎదిరించేవాడింత వరకు పుట్టలేదు. అవసరమైతే అతను ప్రాణాలు ఎత్తిస్తాం. ఇప్పుడేమంటావు శాస్త్రి? నీ పాశుపతాస్త్రం వెనక్కు తిరిగింది. సరాసరి వెళ్ళి ఆ కలెక్టర్ గారి గుండెల్లో గుచ్చుకుంటుంది. సార్, తమరు చెప్పిన పని పూర్తి చేశారు. వెరీ గుడ్. ఇక్కడ నా పని పూర్తయింది. ఆ వెళ్లే మనుషుల్లో మన వాళ్ళని ఎవరైనా ఏర్పాటు చేశావా? తమరు వేరే చెప్పాలా? శాభాష్. ఆ ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేశారు. వర్కర్స్ అంతా మూకుముడిగా ఇటువైపు వస్తున్నారు. అంతా ఉద్రేకంతో ఊగిపోతున్నారు. డామీ, మీరు అడ్రస్ ఇవ్వండి. వెంటనే భానుజీ గారిని కస్టడీలోకి తీసుకుంటాను. వీళ్ళని ఆపాలంటే అదొకటే మార్గం. నో ప్రసాద్, అన్యాయాన్ని ఎదిరించాలన్న వాళ్ళ ఆవేశంలో లోపం లేదు. కానీ ఆ అన్యాయం ఎవరు చేస్తున్నది తెలుసుకోలేకపోతే వాళ్ళ లోపం. ఐ విల్ ఫేస్ దెమ్. నేను వాళ్ళు ఎదుర్కొంటాను. నో, తగిన బందోబస్తు నేను చేశాను. ఐ విల్ డీల్ విత్ దెమ్. ఉద్రేకంలో వాళ్ళు ఏం చేసిన చేయొచ్చు, మీరు అక్కడికి వెళ్ళొద్దు. ప్రసాద్, అవినీతి తిరగబడితే భయపడాలి కానీ అమాయకత్వం ఆవేశపడితే ఏం భయం లేదు. సోదరులారా, ప్రసాద్, రైఫిల్స్ అండ్ గన్స్ వోంట్ సాల్వ్ ది ప్రాబ్లం. ఒక మంచి మాట ప్రజల ఆవేదన చల్లారుస్తుంది, వాళ్ళని ఓదార్స్తుంది. ఐ విల్ ఫేస్ దెమ్. బాబు, రావద్దు బాబు, వెళ్ళిపోండి బాబు. మీ మాట వీళ్ళు వినే స్థితిలో రాకండి బాబు, మీరు వెళ్ళిపోండి. నేను ఎంత అనుకున్నా మీకు నేను సాయం చేసే స్థితిలో లేరు బాబు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. సోదరులారా, కేవలం నా రక్తం వల్ల మీ ఉద్రేకం చల్లారితే నేను సిద్ధంగా ఉన్నాను. కొట్టండి. నేను ఒక్కడిని బలిగా అవ్వటం వల్ల మీ బాధ తీరితే నేను సంతోషంగా మరణిస్తాను. కొట్టండి. ఈ నీతి బంధకాలు చాలించండి. ఇలాంటి స్వార్థపరుడా మాకు ధర్మసూత్రాలు నేర్పేది? అవును, ఏది స్వార్థం, ఏది మోసం? స్వార్థం ఎప్పుడు నక్క వినయాలు నటిస్తూ తీపి మాటలు చెబుతుంది. మోసం ఎప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ వెనకే గోతులు తగ్గుతూ ఉంటుంది. కానీ నీతి, ధర్మం ఇలా ప్రజల అమాయకత్వానికి బలవుతూ ఉంటుంది. సోదరులారా, న్యాయానికి అన్యాయానికి అనాదిగా జరిగే ఈ పోరాటంలో అన్యాయానిదే పైచేయి కావటానికి గల కారణం మీ అమాయకత్వం. అన్యాయం ఒకచోట జరిగితే మీ ఉద్రేకాలను మరొక చోట చూపిస్తున్నారు. మీరు విన్నది సత్యమని, చూసింది నిజమని నమ్మి మీరు అబద్ధానికి అమ్ముడుపోతున్నారు. కళ్ళు తెరవండి, వంచనలకి తల వంచకండి. నేనే కాదు, ఎవరు మిమ్మల్ని మోసం చేశారని అనిపించినా వాళ్ళను నడి రోడ్డు మీద నిలదీసే హక్కు మీకుంది. కానీ ఆవేశాలతో ఉపయోగం లేని ఉద్యమాలుగా మీ జీవితాలు మాత్రం తెల్లారనివ్వకండి. మీ బలహీనత వల్ల బలపడే అవకాశవాదుల్ని మాత్రం విజృంభించనివ్వకండి. నాకు కొంత అవకాశం ఇస్తే ఆ ద్రోహుల్ని మీ కళ్ళెత్తుట నిలబెడతాను, శిక్షిస్తాను. అయితే ఈ అన్యాయానికి కారణం ఎవరు?
ఆగండి, దానికి జవాబు నేను చెప్తాను. మిమ్మల్ని మనందరినీ కన్ను కప్పి మోసం చేస్తున్న పెద్ద మనిషి మా నాన్న బాలాజీరావు. అయితే పదండ్రా, ఆ బాలాజీరావు అంతేలుతో ఆగండి, ఆ పని మీది కాదు. నేరస్తులు శిక్షించే బాధ్యత ప్రభుత్వానిది. అంత నేను తెలుస్తాను. ప్రసాద్, కంట్రోల్ దెమ్. ఎస్ సార్.